అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీలో చాలామంది ఆల్రెడీ ఈ ఐఐటి బాంబే ప్లేస్మెంట్ న్యూస్ గురించి చూసే ఉండుంటారు. ఆల్మోస్ట్ ప్రతి పెద్ద న్యూస్ మీడియా దీని గురించి ఆర్టికల్స్ని పబ్లిష్ చేశారు. బట్ దీంట్లో ఎంతవరకు రియాలిటీ ఉంది? అబౌవ్ 30%, ఐ థింక్ అరౌండ్ 36% దాకా స్టూడెంట్స్ ప్లేస్ అవ్వలేదు అనేది నిజమా? ఒకవేళ మీరు ప్రస్తుతానికి కాలేజ్ చదువుకుంటుంటే ఈ న్యూస్ని మీరు ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి? బయట జాబ్స్ లేవా? ఆర్ బీటెక్కి వాల్యూ లేదా? ఆర్ సిచ్యువేషన్ మెరుగుపడుతుందా, ప్రస్తుతంగా వాలేదా? అసలు బేసిక్గా పాయింట్ ఏంటి అనేది ఈ వీడియోలో ఇన్ షార్ట్ డిస్కస్ చేద్దాం. సో వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ఛానల్కి కొత్త అయితే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. నౌ ఫస్ట్లీ ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా న్యూస్ వచ్చిన వెంటనే ఒక ఆర్టికల్ ఏదో వచ్చినట్టుంది ఎవరితో, అది చూసి ప్రతి ఒక్కరు సేమ్ కాపీ పేస్ట్ ప్రతి దాంట్లో పెట్టేశారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఐఐటి బాంబే వన్ ఆఫ్ ది టాప్ 3 ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా కాబట్టి దీంట్లో ఇటువంటి ఒక ప్లేస్మెంట్ న్యూస్ వస్తే అందరూ ఆబ్వియస్లీ వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అందరూ పబ్లిష్ చేశారు. బట్ రియాలిటీ ఏంటంటే జస్ట్ ఆఫ్టర్ దిస్ న్యూస్ గాట్ వైరల్, ఐఐటి బాంబే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో దే హ్యావ్ పోస్టెడ్ అన్ అప్డేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఆ అప్డేట్ ఏంటో చెప్తాను, జస్ట్ సో దాట్ వీఆర్ నాట్ కన్స్యూమింగ్ ఎనీ ఫేక్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, లేట్లీ దేర్ హ్యాస్ బీన్ న్యూస్ దాట్ ఓవర్ 30% ఆఫ్ ఐఐటి బి స్టూడెంట్స్ do not get jobs. An exit survey among graduating students in 22-23 batch says only 6.1% are still looking for jobs. Here is the survey result for you to decide. Now ఇక్కడ మీరు చూస్తే ఈ సర్వేలో 57.1% మంది ప్లేస్ అయ్యారు. ఓకే, 12.2% మంది నెక్స్ట్ హైయర్ డిగ్రీ కోసం జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 10.3% మంది జాబ్ అవుట్ సైడ్ ఐఐటిబి అంటే ఆఫ్ క్యాంపస్లో జాబ్స్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత 8.3 పబ్లిక్ సర్వీస్లో జాయిన్ అయ్యారు. 1.6% స్టార్టప్స్ స్టార్ట్ చేశారు. అండ్ 4.3% ఇంకా ఏం చేయాలో డిసైడ్ అవ్వలేదంట. మొత్తానికి ఓన్లీ ప్రస్తుతానికి ఇంకా జాబ్స్ చూస్తున్న వాళ్ళు 6.1% మాత్రమే ఉన్నారు యాజ్ పర్ ది ఎగ్జిట్ సర్వే. అండ్ గైస్, దిస్ మేక్స్ సెన్స్ టు మీ. మనకి ఐఐటీస్, ఈ ఐఐటి బాంబే అనే పేరున్న వెంటనే మోస్ట్లీ అదే ప్లేస్మెంట్స్, కోట్లలో ప్యాకేజెస్ ఇట్లాంటివే గుర్తొస్తాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ప్లేస్మెంట్స్ తీసుకొని జాబ్స్ చేయవలసిన అవసరం లేదు. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఆస్పిరేషన్స్, డిఫరెంట్ ఒపీనియన్స్. సో ఓవరాల్గా అరౌండ్ 6% మంది ప్లేస్మెంట్ బేసిక్గా ప్లేస్ అవ్వలేదు ట్రై చేసినా సరే. ఇక్కడ పాయింట్ ఏంటంటే 6% అంటే చాలా ఎక్కువ కదన్నా ఐఐటీలో కూడా అంటే ఐ అగ్రీ యువర్ పాయింట్. ఇండియాలో ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్స్. అండ్ అది పాస్ అయ్యి ఐఐటీస్లో జాయిన్ అయ్యారు అంటే దే ఆర్ డెఫినెట్లీ హార్డ్ వర్కింగ్ గైస్. నౌ ద పాయింట్ ఈజ్ 4 years ఎండ్ తర్వాత మీకు ప్లేస్మెంట్స్లో జాబ్స్ ఇచ్చేది కంపెనీస్ యాజ్ పర్ దేర్ స్కిల్ రిక్వైర్మెంట్, అంతే తప్ప మీ ఎంపీసీ నాలెడ్జ్ మీద, మీ జేఈ స్కోర్ మీద కాదు. అవునా కదా? సో మేబీ అండ్ ప్రతి కాలేజ్లో కూడా 100% ప్లేస్మెంట్స్ ఏ కాలేజ్లోనూ ఉండవు గైస్. ఓకే, ప్రతి కాలేజ్లోనూ దే విల్ బీ పీపుల్ హూ విల్ బీ సర్చింగ్ ఫర్ జాబ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ 4 years. దీంట్లో డెఫినెట్లీ ఒక ఫ్యాక్టర్ జాబ్స్ నంబర్ తగ్గింది దానివల్ల అనడం వాస్తవమే, కానీ కంప్లీట్లీ దానివల్ల కాదంటున్నాను నేను. ఓకే, అందరికీ కావాల్సిన విధంగా, ఇండస్ట్రీలో కావాల్సిన విధంగా స్కిల్స్ ఉండాలని అవసరం లేదు కదా. దీంట్లో నేను నంబర్ ఆఫ్ జాబ్స్ బయట తగ్గాయి కాబట్టి దానివల్ల కాదు అనట్లేదు. డెఫినెట్లీ నంబర్ ఆఫ్ జాబ్స్ బయట తగ్గడం, రిసెషన్, ఏఐ, ఇట్స్ అ ఫ్యాక్టర్, బట్ దానివల్లే కాదు. సో మీరు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ప్లేస్మెంట్స్ మీద కూడా ఏదో పెద్ద ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పి భయపడక్కర్లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ మార్నింగే ఎడ్టెక్ పేరు చెప్పనులేండి, ఒక ఎడ్టెక్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక అతనితో మాట్లాడుతున్నాను. దే ఆర్ సర్చింగ్ ఫర్ డేటా సైన్స్ మెంటర్స్ అనమాట. అండ్ వాళ్ళు దే ఆర్ రెడీ టు పే, బట్ మంచి వాళ్ళు దొరకట్లేదు బయట. సో ఎందుకు దొరకట్లేదు? స్కిల్స్ లేక. సో కొంతమంది నేర్చుకుంటున్నారు, ఓకే స్కిల్స్ నేర్చుకుంటున్నారు, జాబ్స్ దొరకట్లేదు అంటే మేబీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద రైట్ కంపెనీస్. బట్ ఎక్కువ మందికి రైట్ స్కిల్స్ ఉంటే ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ వచ్చేస్తాయి కావాలనుకుంటే. ఓకే, కరెక్ట్గా స్కిల్స్ లేని వాళ్ళకి జాబ్స్ రావు. ఓకే, బికాస్ ఎంత బయట పరిస్థితి, రిసెషన్ ఎంత చెత్తలా ఉన్నా సరే స్కిల్ లేని వాళ్ళకి బల్క్లో జాబ్స్ రాకపోవచ్చు. కానీ స్కిల్ నీట్గా ఉంటే ఇప్పటికీ ఏదో ఒక కంపెనీలో ప్రతి స్కిల్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్ యూ విల్ గెట్ అ జాబ్. సో మీరు స్కిల్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇటువంటి న్యూస్లు చూసి ఏమో మన కాలేజ్లో అసలు వచ్చేదే తక్కువ, బయట పెద్ద పెద్ద కాలేజెస్లో ఐఐటీస్లోనే ఇలా ఉందంటే మన కాలేజ్లో ఇలా ఉంటుందని చెప్పి ఆ థింకింగ్ వెళ్ళకండి. మీరు చూస్తే ఇప్పుడు ఐఐటీస్లోనే నేను ఇందాక చెప్పాను కదా ఒక నంబర్. సో ఆల్మోస్ట్ ఇట్ వాస్ ఐ థింక్ ఎంతది 10.3% ఆఫ్ క్యాంపస్లో ట్రై చేశారు. ఎందుకు? ఐఐటీస్లో జాబ్స్ రాక. రాకే అన్నీ రావాల్సిన రూలే ఉంది. ఓకే, అండ్ వచ్చినవన్నీ
ఒకవేళ అమెజాన్ వచ్చిందండి, ఓకే, అమెజాన్ పేరు ఎందుకండి, ఎక్స్ అనే కంపెనీ వచ్చిందండి. ఎక్స్ అనే కంపెనీకి రిక్వైర్మెంట్ 10 ఉంది, ఓకే. అంటే ముందు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, ఈ స్పెసిఫిక్ ప్లేస్మెంట్ డ్రైవ్లో ఐఐటి బాంబేలో ఐఐటి ఎక్స్లో నాకు 10 మంది కావాలి. 10 టాప్ మంది తీసేసుకున్నారు. బట్ ఆ 10 మందే కావాలా అమెజాన్కి ఆర్ ఎక్స్ అనే కంపెనీకి ఈ సంవత్సరం మొత్తం? కాదు కదా. సో యూ కెన్ ట్రై ఆఫ్ క్యాంపస్ టూ, ఓకే. సో మీరు ఒక చిన్న కాలేజ్లో ఉన్నారు, టైర్ 2 టైర్ 3 కాలేజెస్లో ఉన్నారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఈస్ ఆఫ్ క్యాంపస్. ఎందుకన్నా ఆఫ్ క్యాంపస్ అంటున్నామంటే, నేను పర్సనల్గా ఒక ఇంటర్న్షిప్, ఐ థింక్ 2 ఇంటర్న్షిప్లు నేను ఇప్పుడు చేస్తున్న జాబు తెచ్చుకుంది ఆఫ్ క్యాంపసే. సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది స్కిల్, రెఫరల్స్ ట్రై చేయండి, హెచ్ఆర్స్ని కాంటాక్ట్ అవ్వండి, లింక్డ్ఇన్లో మీకున్న స్కిల్ని పోర్ట్రే చేసుకోండి, యూ విల్ గెట్ జాబ్స్ త్రూ ఆఫ్ క్యాంపస్. ఈ నంబర్స్ అన్ని చూసి స్టాప్ వేస్టింగ్ టైం, ఓకే. సో ఈ వీడియోలో నా కంక్లూషన్ ఏంటంటే, లెట్స్ నాట్ వేస్ట్ మోర్ టైం. నా కంక్లూషన్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి డొమైన్లోనూ బయట జాబ్స్ తగ్గాయి, ఓకే. దానివల్ల ఐఐటీస్, పెద్ద కాలేజెస్, చిన్న కాలేజెస్ అన్నిట్లోనూ ఇంపాక్ట్ ఉండింది. కంపెనీస్ డ్రైవ్స్ తగ్గాయి, డ్రైవ్స్లో కూడా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఓపెనింగ్స్, వేకెన్సీస్ తగ్గాయి, ఇంపాక్ట్ ఉంది. బట్ మీకు నిజంగా స్కిల్ ఉంటే నోబడీ కెన్ స్టాప్ యూ. దాట్స్ ద కంక్లూజన్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.